హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ఉసిరికాయ రోటి పచ్చడి చేస్తున్నా. దానికోసం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కల్లెమాకు, జీలకర్ర, నువ్వులు, శనగపప్పు, ఎల్లిపాయలు, ఉసిరికాయలు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కావాలి. చూడండి, అన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ ఉసిరికాయల్ని ఇవి ఎన్ని ఉన్నాయి, 4, 8, 10 ఉన్నాయి. వీటిని మంచిగా కడిగి తుడిచి చిన్న ముక్కలు కట్ చేసుకొని వస్తా. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోండి, వీలైనంత చిన్నగా. ఇప్పుడు అవన్నీ అంటే ఉసిరికాయలు కట్ చేసుకోండి, మిరపకాయలు కట్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ పట్టది, అంటే మనం ఓన్లీ దాంట్లో వేసి పప్పులు ఫ్రై చేయడానికి మాత్రమే. ఒక చుక్క అంటే ఒక చిన్న నా స్పూన్తో ఒక స్పూన్ వేసిన. ఇప్పుడు ఫస్ట్ మెంతులు, ఇవి కొంచెం మంచిగా ఫ్రై కావాలి, రెడ్ కలర్ కావాలా. తర్వాత మినప్పప్పు, అంటే ఏదైతే మెల్లగా ఫ్రై అవుతుందో అది ఫస్ట్, తొందరగా ఫ్రై అయ్యేది లాస్ట్ వేయాలి. మెంతులు ఫ్రై అయినాక మినప్పప్పు వేసిన. తర్వాత శనగపప్పు, అన్నీ చిన్న మంట పెట్టే ఫ్రై చేయాలా, లేకపోతే పైన పైన ఫ్రై అవుతాయి, లోపల నుంచి మంచిగా ఫ్రై కావు, మాడిపోతాయి. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ ఎల్లిపాయలు. ఇన్ని ఉన్నాయి, ఒక 20 వరకు ఉండొచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై కానివ్వండి. ఇప్పుడు లాస్ట్కి నువ్వులు, ఎందుకంటే నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకే లాస్ట్కి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి చిన్న మంట మీద. స్మెల్ వస్తుంటుంది, మంచి స్మెల్, మనకు తెలిసిపోతుంటుంది అన్నీ ఫ్రై అయినాయా లేవా అని. ఇప్పుడు పచ్చిమిర్చి దీంట్లోనే వేసేస్తున్నా. కొన్ని ఎండుమిర్చి, కొన్ని తాలింపులు వేస్తా, కొన్ని ఇప్పుడు వేసేస్తున్నా. ఒక 3-4 ఉంచిన తాలింపు. ఇవన్నీ చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలి. చూడండి, ఇగో ఫ్రై అయిపోయింది. మిరపకాయ పైన లేయర్ ఇట్లా ముడతలు అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇవి మొత్తం చల్లారాలా. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేస్తా, చల్లారే వరకు ఉంచాలా. మొత్తం చల్లగా కావాలా, లేకపోతే పొట్టు గ్రైండ్ అవుతుంది. మొత్తం చల్లారదాకా ఉంచాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేస్తున్నా. మొత్తం మూకుట్లు అన్నీ తీసి దీంట్లో వేసేసిన. ఇవి మంచిగా చల్లారే వరకు పక్కకు పెట్టేస్తా. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఆయిల్, ఇప్పుడు కూడా కొంచెమే ఆయిల్, అంటే నా స్పూన్తో 1 స్పూను సరిపోతుంది. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ దీంట్లో వేసేస్తున్నాం. ఎప్పుడు కానీ రోటి పచ్చళ్ళు కారంగా ఉంటేనే బాగుంటుంది, సప్పగా ఉంటే అవి నోటికి టేస్ట్ రాదు. కాబట్టి నేను కొంచెం మిరపకాయలు ఎక్కువనే వేసిన. దాంట్లో మేము కారం ఎక్కువ తింటాం, మీరు అంత కారం తినలేము అనుకుంటే కొన్ని మిరపకాయలు తగ్గియండి. ఇప్పుడు దీంట్లో ఇవి మంచిగా మగ్గాలి, మూత పెట్టి మగ్గనిస్తా. ఒకసారి కలిపి చూస్తా, అంటే ఎంతవరకు వచ్చినాయి, అంటే ఎంత పర్సెంట్ మగ్గినాయని అర్థం, నడుచుకుంటూ వచ్చినాయని కావు. ఇగో చూపిస్తున్నా. ఇంకా కొంచెం కావాలా, లేకపోతే మళ్ళీ అంత పచ్చిగా వస్తుంది. కాబట్టి ఇంకొద్దిసేపు మగ్గనియండి. చూద్దాం ఇప్పుడు ఇంకొకసారి. చూడండి, ఇప్పుడు మగ్గిపోయినాయిగా, చూపిస్తాం మీకు. ఇగో మెత్తగా అయిపోయింది, చూడండి, మీకు కనిపిస్తుందిగా. ఇగో మెత్తగా అయిపోయింది. అంటే ఇంకా కొంచెం చల్లారేసరికి, అంటే ఇదే మూకుట్లో ఉంచుతాం కాబట్టి ఇంకొంచెం కూడా మగ్గుతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు వీటిని కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేసుకొని వస్తా, ఎందుకంటే మళ్ళీ ఉసిరికాయలు వేసినాక మంచిగా గ్రైండ్ రావు. ఇప్పుడు ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నా. కొంచెం ఇవి గ్రైండ్ చేసుకొచ్చిన కొంచెం. ఇప్పుడు దీంట్లో ఇవి మొత్తం దీంట్లో వేసేస్తా. ఇప్పుడు చట్నీకి సరిపోయే సాల్ట్ ఇప్పుడు ఈ ఉసిరికాయలలో వేసేస్తున్నా. ఇంత పడుతుంది, ఎందుకంటే ఉసిరికాయలు కొంచెం వగరు ఉంటాయి కదా, దానికోసమని కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది.
ప్లస్ మనం అన్ని పప్పులు వేసినాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అంటే ఇంకా ఉసిరికాయలు మొత్తం చల్లారలేవు. ఇప్పుడు ఇవి మొత్తం చల్లారినాక గ్రైండ్ చేస్తా. అప్పటి వరకు చట్నీకి తాలింపు వేసేస్తా. అంటే మనం చట్నీకి తాలింపుతోనే అందం టేస్ట్ రెండు వస్తాయి కదా. ఫస్ట్ నుండి నేను కొంచెమే ఆయిల్ వేసిన, ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్. అంటే ఇప్పుడు నా స్పూన్తోని ఒక త్రీ స్పూన్స్ అట్లా పడ్డది, 3 స్పూన్స్ అట్లా పడుతుంది. ఇప్పుడు నూనె కాగింది కదా, అంటే వేడైంది కదా. ఇప్పుడు ఆవాలు మనం ఫస్ట్ వేసిందేమో అది చట్నీకి ఆవాలు మనం వేస్తే ఆవాల ఫ్లేవర్ చట్నీలో మంచిగా వస్తుందని గ్రైండ్ చేసేటప్పుడు వేసిన. ఇదేమో తాలింపులో. మళ్ళీ జీలకర్ర ఒక స్పూను, నా స్పూన్ ఇంత ఉంటుంది కదా, ఇంత చిన్న స్పూను. తర్వాత 2, 6, 3 మెంతులు అంతే. నెక్స్ట్ మినపప్పు కూడా ఫ్లేవర్ అంతే. ఆల్రెడీ ఫస్ట్ ఇవన్నీ వేసినాం, కానీ ఇప్పుడు ఇవి అడిషనల్గా టేస్ట్ కోసం మళ్ళీ అందంగా కనిపించాలని అంతే. తర్వాత పసుపు కొంచెం ఎక్కేయండి, లేకపోతే మళ్ళీ ఎందుకంటే ఉసిరికాయలు తెల్లగా ఉంటాయి కదా, కలర్ మంచిగా రాదు. అట్లని ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది. దీంట్లో కల్లేమాకు, అసలు నేను కల్లేమాకు అప్పుడే వేసేస్తుండే గ్రైండింగ్ చేసేటప్పుడే అని మర్చిపోయినా. నెక్స్ట్ 2-3 ఎండుమిరపకాయలు. ఇవి కారం కోసం కాదు, చట్నీకి అందంగా అంటే చట్నీకి అందాన్ని ఇవ్వడానికి. అయిపోయింది, ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, మళ్ళీ మాడిపోతా లేకపోతే. ఇదిగోండి మొత్తం గ్రైండ్ చేసుకొచ్చిన. ఇదిగోండి అది మంచిగా గ్రైండ్ అవుతలేదని నేను మన టీ గ్లాస్తోనే ఒక హాఫ్ వాటర్ పోసిన. ఎందుకంటే ఇది ఎట్లా కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము, అందుకని వద్దు నిల్వ ఉండదేమో అని అనుకుంటే వాటర్ పోయకుండా గ్రైండ్ చేయండి. కానీ కష్టంగా గ్రైండ్ అవుతుంది బాగా, కాబట్టి నేను కొన్ని హాఫ్ టీ గ్లాస్ అంతే. ఇప్పుడు ఫైన్గా మంచిగా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఈ మూకుట్లో అంటే ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసిన మళ్ళీ, ఎందుకంటే నేను కొన్ని వాటర్ పోసిన కదా పైనుండి, ఆ వాటర్కి వేడి తగలాలని అంటే నిల్వ ఉండాలని కొంచెం దీంట్లో నూనె వేడి చేసి దాంట్లో వేస్తున్నా. అంటే మన తాలింపులో వేస్తున్నా. ఇది మొత్తం దీంట్లో వేసేస్తా. ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం క్లీన్ చేసుకొని అంటే దాంట్లో ఉన్నది మొత్తం వేసుకొని వచ్చేసిన. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన కదా, మళ్ళీ ఆఫ్ చేసేసిన, ఆన్ చేసి ఆఫ్ చేసిన. ఎందుకంటే మిక్సీ జార్లోంచి మొత్తం తీయడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుందని అది మొత్తం వేసేసిన. వాటర్ పోసుకుంటే ఏం కాదు, కానీ నిల్వ ఉండదని భయం అంతే. మనం ఎట్లా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు ఇది కొంచెం వేడి చేస్తున్నా కదా, ఇంకా డౌట్ ఉంటుంది. ఇంకా బయట కూడా ఉంటుంది. బయట అయితే ఒక 1.5 డే అట్లా ఉంటుంది కావచ్చు. ఫ్రిడ్జ్లో అయితే వారమైనా 15 రోజులైనా ఏం పాడు కాదు. ఇప్పుడు సాల్ట్ పడితే చూసుకోండి. నేను ఒకసారి చూసిన, నాకు సాల్ట్ ఏం పట్టదు, మంచిగా అనిపించింది. చూడండి, అన్నంతో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది, దోశతో నేను ఎప్పుడు ట్రై చేయలే. చపాతీ అన్నంకి మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా. కొంచెం దిండుస్తాను మీ ముందరనే. చేయి పెట్టినాక కూడా నా చేయి మంచిది, చాలా బాగుంది. అది పుల్లటివి మీకు ఇష్టమైతే బాగా నచ్చుతుంది. అంటే కొందరికి పులుపు ఇష్టం ఉంటుంది కదా, నాకైతే పులుపు అంటే చాలా ఇష్టం. కాబట్టి నాకు ఇది చాలా నచ్చింది. నేను చెప్పినట్టే సేమ్గా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, చూడండి మీకు అనిపిస్తుంది. నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ మా ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ. ఓకే అండి, బాయ్. చూడండి మా యమ్మీ అండ్ హెల్దీ ఉసిరికాయ రోటి పచ్చడి, కానీ నేను మిక్సీలో వేసిన.